హాయ్ వ్యూవర్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకి వారసత్వ భూములు 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఒక న్యూస్ రిలీజ్ చేసింది. అది మీరందరూ కూడా వినే ఉంటారు. అసలు దాని ప్రొసీజర్ ఏంటి అనేది మనం క్లియర్గా వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వారసత్వపు భూములు అంటే ఏంటంటే, వారసత్వం అంటే ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అంటాం. ఏవైతే మనకి పూర్వీకుల నుండి ఆస్తులు సంక్రమిస్తున్నాయో, ఏవైతే ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా స్థిరాస్తులు పొలాలు కానీ మన తాతల నాటి కాలం నుంచి, లేకపోతే మన పేరెంట్స్ ఉన్నప్పుడు కొనుగోలు చేసిన తర్వాత కూడా మన పేరెంట్స్ అనంతరం కూడా వచ్చే ల్యాండ్స్ని కూడా మనం వారసత్వ భూములు అంటాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కొనకుండా నా పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి నాకు వారసత్వపు ఆస్తి అని పిలుస్తాం. వాటిని మనం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అని అంటాం. యాక్చువల్గా ఇది రిజిస్ట్రేషన్స్ అనేవి 100 రూపాయలతో చేస్తారు. అది ఎలాగంటే 10 లక్షల రూపాయలు తక్కువ గవర్నమెంట్ వాల్యూ ఉంటే కనుక 100 రూపాయలు నామమాత్ర ఫీజు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. అది కాకుండా 10 లక్షల రూపాయలు పైన అయితే కనుక గవర్నమెంట్ వాల్యూ అయితే ఉంటే మీ ప్రాపర్టీ, దాని మీద ఒక 1000 రూపాయలు కానీ ఆ సెకండ్ స్టాంప్ డ్యూటీ కానీ కట్టించుకునే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎక్కువగా ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్స్ అయితే ఉంటారో వారి యొక్క ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయాల్లో, అంటే ల్యాండ్స్ అనే కాదు, నాట్ ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదు, ల్యాండ్స్తో పాటు మీ యొక్క బిల్డింగ్స్ అవ్వచ్చు, మీ యొక్క ఇండ్ల స్థలాలు అవ్వచ్చు, అది నాన్ లేఅవుట్ అవ్వచ్చు, లేఅవుట్ అవ్వచ్చు, అవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలు మాత్రమే రిజిస్ట్రేషన్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన మీకు ఖచ్చితంగా నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. దాని నిమిత్తం మనకి గ్రామ వార్డు సచివాలయంలో కావాల్సిన ఏమిటి అంటే, మీ ప్రాపర్టీ తాలూకు డాక్యుమెంట్స్ ఉండాలి. అంటే మీ ప్రాపర్టీ తాలూకు డాక్యుమెంట్స్ అంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ అయినవి. కొన్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్కి రిజిస్ట్రేషన్స్ ఉండమంటారు. అది రిజిస్ట్రేషన్ ఉండకపోతే ఎలా అని తర్వాత వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మీకేంటంటే మీ ప్రాపర్టీ మీ తండ్రి ద్వారానో, మీ తల్లి ద్వారానో, మీ తాత ముత్తాతల ద్వారానో ఆ విధంగా వచ్చిన ఆస్తులకి పక్కా డాక్యుమెంట్స్ ఒకటి సబ్మిట్ చేయాలి. అలాగే కూడా ఎవరైతే వారసత్వంగా వస్తుందో వాళ్ళు చనిపోయి ఉండాలి. కంపల్సరీగా వాళ్ళు చనిపోయిన తర్వాత చనిపోయారని చెప్పి మనం కన్సర్న్డ్ ఆఫీస్ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్గా మేము మాత్రమే ఉన్నామని చెప్పి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాలి. ఈ రెండు మనకు కావాల్సిన ఏంటి? ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కావాలి, చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కావాలి, అలాగే ఎంతమంది అయితే ఉన్నారో చనిపోయిన భార్యాభర్తకి పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో ఆ ప్రాపర్టీకి ఎవరైతే హక్కుదారులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిపి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా మీరు కన్సల్ట్ ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకుని మీ వార్డులో ఉండే గ్రామ వార్డు సచివాలయాల్లో కనుక మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ యొక్క ప్రాపర్టీ ల్యాండ్ రేట్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి, మీరు 10 lakhs లోపు అయితే ఉంటే కనుక ఒక 100 రూపాయలు స్టాంప్ డ్యూటీ పే చేసుకోవాలి, ఫీజు పే చేసుకోవాలి. 10 లక్షల రూపాయలు పైన ఉంటే కనుక మీ ప్రాపర్టీ వాల్యూ 1000 రూపాయలు అంతకంటే ఎక్కువ వాళ్ళు నిర్దేశించిన స్టాంప్ డ్యూటీని మీరు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోలు నా ఛానల్లో ఎప్పుడూ వస్తూ ఉంటాయి. రెవెన్యూ సైడ్ నుంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుందంటే కనుక ఈ యొక్క వీడియోని మీరు చూడటమే కాకుండా కొంతమందికైనా మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.